కూడా తీసేసారు వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు. దాని గురించి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఆ స్టోన్ల గురించి కూడా ఇదివరకు ఆ FTL స్టోన్ల గురించి కూడా చాలా గొడవ అయితే కూడా అప్పుడు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, MRO గారు వచ్చి కూడా పని ఆపడం జరిగింది దీనికోసము. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఈ మట్టి తీసిన దగ్గర కూడా మొత్తం ఈ కంప చెట్లు ఇవన్నీ లోపలేసేసి ఈ లూస్ ఆయిల్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పోస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే FTL నుంచి దగ్గర 100 feet 30 meters వరకు ఆ రోజు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2006 లో పెట్టిన స్టోన్స్ అవి. ఈ రోజు ఈ సుందరీకరణ టైంలో ఇవన్నీ మొత్తం తీసేసి వాళ్ళ స్వలాభం కోసము అడ్డగోలుగా తవ్వి చెరువును మొత్తం ఆగం చేస్తున్నారు. దాంతో ఏంటంటే ఈ బార్డర్ లో ఉన్న ఇండ్లన్నీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ లూస్ ఆయిల్ తోటి ఏమైతుందంటే రేపు పొద్దున వర్షాకాలంలో చెరువు నిండిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఈ లూస్ ఆయిల్ మొత్తం కుంగిపోయి రేపు పొద్దున ఆ ఇండ్లకు కూడా పునాదులకు చాలా ప్రాబ్లం అవుతుంది. దానికోసం కూడా మేమందరం అడగడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే చెరువు సుందరీకరణ చేయాలంటే మీ ఆర్డర్ ప్రకారము బయట నుంచి ఏదైతే మట్టి సాయిల్ టెస్టింగ్ అవుతుందో అది తీసుకొచ్చి మొత్తం ఈ చెరువు కట్ట చుట్టూ కూడా మీరు ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ఈ చెరువుల నుంచే మొత్తం మట్టి తీసి మీరు కాంట్రాక్టర్ పైసలు మిగిలించుకోవడం చాలా అయోగం ఇది. కాబట్టి దీన్ని ఎవరు ఖండించరు అనుకోరు. కాబట్టి ఈరోజు మేము అన్నగారి ఆధ్వర్యంలో, చక్రపాణి ఆధ్వర్యంలో మేము ఇదంతా కూడా ఖండించడం జరుగుతుంది. ఆర్డర్ ప్రకారం ఏదైతే మీకు ఆర్డర్ కాపీ వచ్చిందో ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వండి, మా గ్రూప్లో పెడతాము. ఎందుకంటే మా దగ్గర కూడా ఎవరు బస్సు వాళ్ళు గారు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పొజిషన్లో అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి రూల్స్ తెలుసు. కాబట్టి మీరు రూల్స్ మీకు ఏదైతే ఇచ్చిరో ఆర్డర్ కాపీ దాని ప్రకారం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. అందులో ఏమైనా ఇబ్బందులు మాకు అనిపిస్తే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు మేము అన్నగారి ద్వారా పోయి అడగదలుచుకున్నాము. కాబట్టి మాకు ఆర్డర్ కాపీ చూపించి మీ ఆర్డర్ ప్రకారం పనిచేయాలని కోరుతున్నాం. మొక్కలు సుమారు 10 సంవత్సరాల నుంచి కట్టపొంటి పెంచినామమ్మా, పెద్ద పెద్ద మొక్కలు. కనీసం మరి వాళ్ళు ఎక్సైజ్ దగ్గర మరి ఈత చెట్లు ఉండే, తాటి చెట్లు ఉండే, ప్లస్ పెద్ద పెద్ద మొక్కలు ఉండే, వాళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకురో తెలియదు. కాంట్రాక్టర్ గారు కానీ అడ్డగోలిగా మొత్తం తీసేసిండు. కనీసం ఆ కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు ఉంచి మిగతాది ఏదైనా చిన్న మొక్కలు ఉంటే కట్ చేసే విధంగా చేయకుండా టోటల్గా తీసివేయడం జరిగింది. మరి ఏ ఆఫీసర్ వీళ్ళకి అధికారం అట్లా మొక్కలన్నీ తీసేయాలని ఇచ్చిరో మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం. కంప చెట్ల కాంచి ఇక్కడ స్ట్రేట్ గా కనిపించే కంప చెట్ల కాంచి లోపలికి కలుస్తుంది రెగ్యులర్ గా. అక్కడ కాలువ చిన్నగా చేసి ఎప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు చెరువులో నీళ్లు కలుపుతారు వాటర్. అది మాత్రం మాకు మేజర్ ఇష్యూ. ఇప్పటికి 2-3 సార్లు మేము అడిగాము. మాకు ఎవరైతే అన్నతో చెప్పుకున్నాం ఆ మాట, చెప్పాలంటే అన్న నేను మాట్లాడతా, ఇది కంటిన్యూగా కంపెనీ వాళ్ళతో మాకు సంబంధం లేదండి. మధ్యలో ఒక JCB తెచ్చి మరి అక్కడ కట్ చేస్తున్నారు. కట్ చేసి ఆ కెమికల్ వాటర్ అదంతా, లేకపోతే చెరువులు ఇన్ని నీళ్ళు ఉండవు. ఇంకొకటి ఏంటంటే సేమ్ అదే ట్రాక్ మాకు ఇట్లా కూడా చేస్తే మాకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మాకేమైనా హెల్ప్ చేసిండ్రు అనుకుంటే గవర్నమెంట్ ఈ సేమ్ ట్రాక్ మాకు కూడా ఇట్లనే ఒక వాకింగ్ ట్రాక్ చేస్తే ఇక్కడ ఈ పూడిక తీసి ఇంత తీయకండి, తీస్తే పై లెవెల్ గా ఏమైనా తీసుకొని చెరువు నీళ్లు కొంచెం ఎండబెట్టి లోపల తీయండి. ఎందుకంటే ఇది మాకు చాలా ఇష్యూ అవుతుంది. చెరువు ప్లేసే, చెరువు FTL బఫర్ జోన్ దూరం చెరువులో తీసుకోండి. అంతే, ఎందుకంటే ఇక్కడ తీస్తే ఏంటంటే రేపు రెయిన్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం డంప్ అయిపోతాయి. ఇక్కడ మాకు ఇళ్ళకి చాలా ఇష్యూ అవుతుంటది. 100 కంటే ఎక్కువ బండ్లు ఈ నుంచి తవ్వి తీస్తుర్రు. అక్కడ వాటర్ది డ్యామేజ్ అయింది. మంచి వాటర్ అందులో వచ్చేసి డ్రైనేజ్ వాటర్ ఇక్కడ వినండి అన్న, ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ వగిలింది కదా, యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా అందులో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతున్నా పట్టించుకుంటలేరు. మీ మీడియా కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. 10 రోజులు అవుతుంది ఇప్పటికైనా కానీ మీరు ముందు వచ్చారు. థ్యాంక్ యూ. వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా అధికారులు కూడా ముందుకు వచ్చేయాలి. అదే ఇప్పుడు అక్కడ డైలీ వాటర్ ట్యాంకు ఒక 100 సార్లు పోతుంది అన్న. అక్కడ అసలు అది కూడా పట్టించుకుంటలేరు. అది ఎక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తారు. అవునా, అక్కడ 2 సార్లు బంద్ చేసినాం. 2 times బంద్ చేసినాం. అయినా సరే మళ్ళీ అట్లనే పోతుంది. అక్కడ ఇప్పుడు ఏముంది, డ్రైనేజ్ ఒకటి కట్టారా, అది కూడా 3 tanks పగిలిపోయింది. దీనికి ఇంకా ఎన్నిసార్లు మేము వెళ్ళాలంటారు చెప్పండి. ఈ చెరువు దగ్గర జరిగిన వర్క్ సంబంధించిన వెహికల్స్ కూడా వెళ్ళి డ్రైనేజ్ డ్యామేజ్ జరిగింది, వాటర్ నల్ల పైప్ కనెక్షన్ డ్యామేజ్ అయింది.
మొత్తం పగిలిపోయి ఆల్మోస్ట్ వాటర్ అంతా బయట ఫ్లో అయింది. చాలా మంచిగా మొత్తం వాటర్ ఫ్లో అయిపోయింది. కాంట్రాక్టర్ కొంచెం యాక్షన్ చేసి కొంచెం కానీ అది మళ్ళీ అదే ప్రాబ్లం. వాటర్ ట్యాంక్ వెళ్ళడం జరుగుతుంది. చెరువుకు సంబంధించిన శుభ్రీకరణ జరిగిన వర్క్ సంబంధించిన వెహికల్స్ వెళ్ళడం జరిగింది. ఆ భాగంలోనే ఆ రోజు ఒక క్రేన్ వచ్చి దాన్ని ఆ గుంట కొట్టేసరికి పైప్ కూడా డ్యామేజ్, వాటర్ పైప్ డ్యామేజ్ అయ్యి వాటర్ అంతా బయట ఫ్లో అయిపోయింది. మా కాలనీకి మొత్తం 10 days దాకా వాటర్ ప్రాబ్లం చాలా అయింది. తర్వాత మేము కంప్లైంట్ చేయడంతో కాంట్రాక్టర్ కొంచెం యాక్షన్ తీసుకున్నారు కొంచెం, కానీ మళ్ళీ డ్యామేజ్ జరుగుతూనే ఉంది. అది 1 or 2 days డ్యామేజ్ అవుతుంది. అలాగే ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది నాకు మా పైప్ పగిలిపోయి 2 సార్లు రిపేర్ చేసి మళ్ళీ కూడా అది ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ ఏమో వాటర్ వర్క్స్ చెప్తున్నాడు, వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు. ఓవరాల్ గా పని అవుతలేదు. ఆల్మోస్ట్ 10 days 15 days నుంచి మొత్తం టోటల్ ఇది అయిపోతుంది. లాస్ట్ మోర్ దెన్ 12 days అవుతుంది ఇప్పుడు ఆ పైప్ పగిలి. మళ్ళీ ఈరోజు మళ్ళీ లీక్ అవుతుంది. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా అవతల పక్క అవుతుంది. ఈ తలపక్క కూడా అవస్తే కొంచెం అయితే కూడా బాగుంటుందని మా ఉద్దేశం. మొత్తం టోటల్ ఏంటంటే రేపు పొద్దున మాకు కూడా రోడ్ గురించి ఇబ్బంది అవుతుంది. హైడ్రా అని అదని మాకు రోడ్ 9 feet అని మాకు హెచ్చరించారు చాలా మంది. ఆ భయంలోనే మేము బతుకుతున్నాం. మళ్ళీ ఇప్పుడు రోడ్ ఇంకా ఎక్స్టెండ్ చేసి దాన్ని 30 feet రోడ్ 60 feet చేసి మళ్ళీ హైడ్రా అంటారు అనుకో, మా బిల్డింగ్స్ ఉంటే ఇల్లు పోతే తెలియదు. అదో భయం అవుతుంది మాకు. దయచేసి మీ మీడియా పరంగా దృష్టికి తీసుకెళ్ళండి, మాకు న్యాయం చేయండి. ఏదేమైనా ఇది జనావాసాలు తమ్ముడు. ఈ జనావాసాలకు ఇబ్బంది అయ్యే విధంగా చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. మీ కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ ప్రకారము ఏది ఉన్నా చేసుకోమని తప్ప ఈ మట్టి దొవ్వి మీరు మట్టి ఏదో అది తీసుకొచ్చి సాయిలు చెట్లు కంపేసేషన్లు వచ్చేస్తే ఆ వాటర్ వచ్చినప్పుడు రేపు ఆ వాటర్ అంతా మళ్ళీ సింక్ అయిన తర్వాత ఓ 3-4 feet లోతు దిగిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తే అక్కడ మనము అలుగు దగ్గరికి వెళ్ళి కొలిస్తే ఇక్కడ డౌన్ ఉంది కదా సార్, ఇది FTL అంటాడు వాడు. రేపు FTL అప్పటిదాకా ఆడదాకా పెడతాడు. గతంలో మేము పెడుతుంటేనే మేము ఈ గారికి ఇరిగేషన్ ఏ గారికి డి గారిని పిలిచి ఆపేయడం జరిగింది. ఇప్పుడు మీరు చేసే ఉద్దారకంతో మీరు చేసే పనులతోటి ఈ కమాల్ పనులతోటి మీకు అవసరం ఉన్న విధంగా ఈ మట్టి మీరు బయటికి వెళ్ళి కొనుక్కొస్తే డబ్బులు అయితే అన్న ఉద్యోగం మీరు చేస్తే మాకు రేపు జనాలకు రేపు ఇళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు ఇవాళ చేస్తారు, బిల్లు తీసుకొని వెళ్ళిపోతారు, మీరు సంచులు నింపుకొని వెళ్ళిపోతారు. రేపు ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి ఏంది? మా పరిస్థితి అవునా? డిపార్ట్మెంట్ పర్మిషన్ ఏం తీసుకున్నారు? ఇండ్ల పక్క పొడి దోవాలనా, బెదిరియాలనా? మా తమ్ముని రమేష్ బెదిరియా లేదు. ఇక్కడ నుంచి 20 మీటర్ల వరకు ఫస్ట్ కాలనీలో కూడా వచ్చి తవ్వుతుంటాను కదా. లోపలికి గోడ వరకు మాట అన్నాడు. తర్వాత అన్నాడు. అయితే మనం ఏం కావాలంటే ఇప్పుడు ఒకసారి అందరికి ఒక వీళ్ళ కాంట్రాక్ట్ కాపీ ఒకటి, దాంట్లో సెటిల్మెంట్ ఏం తీసుకోవాలి, ఈ చెరువు పరంగా కాలనీ పరంగా ఏం తీసుకోవాలని హైలైట్ చేసి ఒక కాంట్రాక్ట్ కాపీ మనిషికి ఒక కాపీ పంపించండి, వాట్సాప్ కాపీ పంపించండి. కాపీ మొత్తం నాకు తెచ్చి ప్లాన్ ప్రకారం ఏంది, మనకి చేయాల్సింది ఏంది, చేసేది ఏంది, అది మేము తేడా తెలుసుకుంటాం. వాకింగ్ ట్రాక్ కూడా లేదా పేరు చేస్తున్నారు, దోపిడీ ఏమో జరుగుతుంది. ఏముంది ఖాళీ ఇప్పుడు ఓన్లీ కట్టనే, చెరువు కట్టనే, చుట్టూ లేదు. ఫెన్సింగ్ వస్తుంది వర్క్ ఆర్డర్, ఇదేమో పార్క్ వాకింగ్ ట్రాక్. బస్ నాకు కాంట్రాక్ట్ కాపీలో మీరు ఏం చెప్పారు, దీనిలో కాంట్రాక్ట్ కాపీ ఉంది, దీనిలో 2 మీటర్ల వరకు తీయచ్చు అన్నారు. ఇప్పుడైతే 2 మీటర్ల వరకు ఎక్కడ తవ్వచ్చో నేను చెప్తా బ్రదర్. దాన్ని ఏంటంటే పూడిక తీత తీయాలి వాళ్ళు. చెరువు లోపల పూడిక తీయడానికి ఇరిగేషన్ వాళ్ళు కానీ ఆర్డర్ మనకి ఇస్తారు, పరిస్థితులు ఇస్తారు. కానీ చెరువు కట్టపండి, అది బార్డర్ కాదు తవ్వేది. ఎగ్జాక్ట్లీ మేము అదనుకుని ఫైట్ చేసినాము. వీళ్ళు సుమారు నువ్వు 33 feet అంటారు, 33 మీటర్లు అంటున్నావు. నేను అక్కడి నుంచి సుమారు 60 మీటర్ల పైనే ఉంటది. తెలుసుకోండి, 60 మీటర్లు 70 మీటర్లు సంబంధం లేదు. 60 మీటర్లు అంటే 200 feet వస్తుంది. అది మెయిన్ పాయింట్. కాలనీ పక్కన మట్టి, చెరువు పక్కన గడ్డకు మట్టి తీయద్దు. మీరు ఎక్కడ తీసుకుంటారు, పొడికి తీస్తే లోపల తీయండి, వాటర్ ఖాళీ చేసి లోపల తీయండి, పుడిక తీత తీయండి. మేము అబ్జెక్షన్ చేయము. ఎందుకంటే చెరువు లోతులో నీళ్లు నిలబడితే రేపు మా గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ వస్తుంది, దానికి తప్పలేదు. కానీ అనవసరంగా అద్రగనంగా మీరు చేసి మీరు ఎవరి అండదండలతో చేస్తారో మాకు అర్థం కాదు. కానీ ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో రాచెరువు సుందరీకరణ కోసం పెట్టిన కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్ మీద మేము చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాకా పోతాం బ్రదర్. ఇప్పుడు ఆడ వాటర్ లైన్ మౌలిక వసతులు మేము పైప్ లైన్ ఎంతో శ్రమ కూర్చి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ దండాలు పెట్టి ఆ వాటర్ పైప్ లైన్ తెచ్చుకున్నాం. ఆ వాటర్ పైప్ లైన్ మేము 2 సార్లు వేయించిన. ఏమయ్యా పాండు చెప్పు, 2 సార్లు వేస్తే మీరు అది దాన్ని పలగొట్టిరు. కనీసం మళ్ళా ఏదో ఎవరికో అనామకునికి ఇచ్చి చేయించారు. ఒక వాటర్ వర్క్స్ మేనేజర్ గారు మమతా గారికి కన్సల్ట్ అయ్యి చేపియాలన్న ఒక మంచి ఉద్దేశమే లేదు మీకు. అక్కడ వాటర్ వస్తలేదు, లేడీస్ అంతా ఫోన్ చేయబట్టే. వారం నుంచి వాటర్ కాలనీలో ఇప్పుడు తాగడానికి వాటర్ లేకపోతే ఎట్లా బతారు చెప్పు? నీళ్ళు పోతుంది, రోడ్డు మీద నీళ్ళు పోతున్నాయి, వాళ్ళు అసలు పట్టించుకుంటారు పలుగుట్టిన తర్వాత.
మీద పోయిన శనివారం పగిలిపోయిన పైప్ ఇప్పుడు కాలనీ ఆ కాంట్రాక్ట్ అయిన అందరికీ సంబంధించి ఉండాలన్న, అందరు చూసుకోవాలి. కాలనీ లోపల దుడ్డి కాలనీ దోతా అని వేరే కూడా తప్పు కదా అన్నది. చాలా తప్పది. నాకు ఇప్పుడు రమేష్ చెప్పిన నేను సీరియస్ కాలనీ తీసుకుంటా. అంటే అందరిది, ఒక సగం మంది కాదు కాలనీ అంటే. ఇంకొకటి ఈ కంప చెట్లు ఇవన్నీ ఏమో మొత్తం లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి మొత్తం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకుండా ఎక్కడైతే గుంత తీసిండో మొరం కోసం ఆ గట్టు మీద తమ్ముడు అవి మన కుచ్చుకుంటే అవి అనుకున్నప్పుడు అదొక తాను డంప్ చేసి కూడా జేసీబీతో డంప్ చేసి కూడా తలగ పెట్టేసేవచ్చు. ఇప్పుడు ఇక్కడ లోపల వేసి తలగ పెడితే ఆ బూడిద అనేది ఏం కాదు, అది చెట్టు మనకు ఎరువులే అవుతాయి, మళ్ళీ మట్టి వచ్చి ఎరువే అవుతాయి. వాటర్ కూడా నేను మేనేజర్ నంబర్ ఇస్తా, ఆ మేనేజర్ నంబర్ ఇచ్చేసి ఆ ప్లాన్ కి మమతా మేడం తోటి కలిపి మమతకు కలిపి నంబర్ మీరే